అందరికీ నమస్కారం. జనరల్గా ఈ కాలంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పాతకాలంలో అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు సమస్యలు కొద్దిగా మారాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి, అప్పుడు కూడా ఉన్నాయి. పాతకాలంలో సమస్యలు ఏంటంటే, ఎక్కువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఆర్థికమైన ఇబ్బందులు ఉండేవి. 5 మంది 6 మంది పిల్లలు ఉండేవాళ్ళు. దానికి తగ్గ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉండేవి కావు, ఒక 50 సంవత్సరాల క్రితం తీసుకుంటే. అయినా అప్పుడు తల్లిదండ్రులు వదిలిపెట్టేయకుండా వాళ్ళ పర్సనల్ లైఫ్నంతా సాక్రిఫైస్ చేసి, వాళ్ళు తిన్నారో తినలేదో, వాళ్ళు ఏమైనా అనుభవించారో లేదో, కానీ పిల్లలు బాగుపడాలి, బాగా చదవాలి అని మన సమాజంలో మీరు కూడా, మీ బంధువులు కానీ మీరు కానీ, చాలా ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు చూసుకుంటే, తల్లిదండ్రులు వాళ్ళ జీవితాన్ని అంతా సాక్రిఫైస్ చేసి పిల్లల్ని పైకి తీసుకురావడానికి నానా కష్టాలు పడ్డారు. అది అందరం మన సమాజంలో, మన కల్చర్లో మనం రోజు చూసేదే. అప్పటి నుంచి ఇప్పటికి వచ్చిన ఒక మేజర్ మార్పు ఏంటంటే, అప్పుడు పావర్టీ ఆఫ్ మనీ, అంటే డబ్బులు లేదు. ఇప్పుడు పావర్టీ ఆఫ్ టైం. ఎవరు వచ్చినా ఏమొచ్చినా భార్యాభర్తలు ఒక 60%, 70% ఇద్దరు ఉద్యోగం చేస్తుంటారు. ఏది చెప్పినా ఏది అడిగినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఏది? టైం లేదు. ఏది అడిగినా సేమ్, టైం లేదు. కరెక్టే, నిజంగా టైం ఉండదు. ఎప్పుడో 8కో 9కో పోతారు, నైట్ 9కి వచ్చేవాళ్ళు ఉంటారు, బిజినెస్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ షిఫ్ట్స్లో భార్యాభర్తలు వర్క్ చేస్తుంటారు. అవన్నీ కరెక్టే. కానీ అదే ఒక 40-50 సంవత్సరాల క్రితం మన తల్లిదండ్రులు 5-6 మంది పిల్లలు పెట్టుకొని వాళ్ళకి ఆర్థికంగా సరిగ్గా లేకుండా ఉంటే, నీకు చదువు ఎందుకు లేరా, నువ్వు పోయి ఎక్కడో దగ్గర పని చేసుకో అని వదిలేయలేదు కదా. చేసి ఉండొచ్చు కదా. నా దగ్గర డబ్బులు లేదు, నేనేం చేయాలి, ఇంతమందిని ఎట్లా పెంచాలి, ఇంతమందికి పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, కాబట్టి మీ దారి మీరు, నువ్వు ఆ పని చేసుకో, ఈ పని చేసుకో అని చెప్పుండొచ్చు. కానీ మెజారిటీ అట్లా చేయలే. ఇప్పుడు మనం ఫైనాన్షియల్గా బెటర్గానే ఉన్నాం, మెజారిటీ రీజనబుల్లీ అప్పటితో కంపేర్ చేస్తే. ఇప్పుడు మనకు వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే టైం. మనం టైం సాక్రిఫైస్ చేయడానికి మనం రెడీగా లేం. అప్పుడు మనీ లేదు కాబట్టి వాళ్ళ లైఫ్ అంతా ఏ విధంగా సాక్రిఫైస్ చేశారో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు మనకి టైం లేదు, అయినా మన బిడ్డల కోసం, ప్రెగ్నెన్సీ రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ మనం సాక్రిఫైస్ చేయడానికి రెడీగా లేం. టైం లేదు అని నేను చెప్పానంటే అదే అర్థం. నేను రోజుకు 1 గంట అయినా నా బేబీ కోసం ఇస్తాను, డెలివరీ అయిన తర్వాత ఇంత టైం అయినా నా బేబీ కోసం ఇస్తాను అని. ఎందుకు వచ్చిందో ఆ మార్పు తెలియదు. స్పీడ్ ఏజ్, మనీ చాలా అవసరం, డబ్బులు సంపాదించడం అవసరం, బతకాలంటే డబ్బులు కావాలి, ఉద్యోగాలు చేయాలి, అవన్నీ యాక్సెప్టెడ్, అవన్నీ ఉన్నాయి. కానీ పాతకాలంలో వాళ్ళకు కూడా లిమిటేషన్స్ వేరే ఉన్నాయి కదా. వితౌట్ మనీ లాట్ ఆఫ్ సఫరింగ్ ఉండింది కదా. వాళ్ళు ఎట్లా అవన్నీ పోరాడి బయటకు వచ్చారు, పిల్లల్ని ఎలా పెంచారు. ఇప్పుడు మీ అందరికీ ఎక్కువ మందికి టైం లేదని చెప్తారు, అది వాస్తవం. అది టైం లేకపోయినా ఎలా చేయాలి అని కనీసం ఆలోచించాలి అనే పరిస్థితి కూడా లేదు. దానికి రీజన్ ఏమో మీరే చెప్పాలి, మీ దగ్గర నుంచే ఆన్సర్ రావాలి నాకు. ఎందుకంటే నాకు అర్థం కాని విషయం అది. ఒక పనిని సంపూర్ణంగా బాగా చేయాలనుకున్నప్పుడు దానికి అనేక రకాల మనం ఇన్పుట్స్, రిసోర్సెస్ని ఇవ్వాలి. దాంట్లో టైం అనేది ఒకటి. ఓకే, టైం అనేది మనం సంపూర్ణంగా ఇవ్వలేం. ఉద్యోగాలన్నీ మానేసి ఇంట్లో కూర్చొని ఇవే చేయండి అని నేను చెప్పటంలే. కానీ అట్లీస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ టైం ఎందుకు ఇవ్వాలని మీరు అనుకోవటం లేదు. ఏంటి ఆ లిమిటేషను? ఎవరైనా చెప్పగలిగితే ఐ విల్ బి థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఎందుకంటే నాకు కూడా లెర్నింగ్ ఉంటుంది. ఏమ్మా, ఎందుకు టైం ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడు?
ఏమండి జాబులు చేస్తూ ఆ, ఆ డబ్బుల మీద వ్యామోహంతోనే కదా ఎక్కువ శాతం ఉద్యోగరీత్యా టైం ఇవ్వలేకపోవటం. జనరల్గా నేను అలా అనుకుంటున్నా. వెరీ గుడ్, అది ఒక రీజన్. కానీ డబ్బులు కూడా అవసరమే కదా, అది కూడా ఉంది కదా. భవిష్యత్తు కోసం నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ మనం చూపించాలి, పలానా తరిటంగా పిల్లలు ఉండాలి, నా తరాన్ని ముందుకు తీసుకోవాలంటే పిల్లలు కావాలిగా, కావాలి. అలా కూడా ఆలోచించుకోవాలని నేను అంటా. కరెక్ట్. అది అందుకని కొంతైనా టైం ఇవ్వాలి, రోజుకి ఒక గంటన్నా ఇవ్వగలగాలి. లేకపోతే నాకు సండే వస్తే సండే మొత్తము నేను పిల్లల కోసం ఏం చేయాలో అది చేయాలి అనేది కూర్చోండి. మీకు ఫిజికల్గా మెంటల్గా మీరు బాగా ప్రిపేర్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ సులభము. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా అయ్యే అలవాట్లు మీరు కంటిన్యూ చేస్తే మంచి పిల్లల్ని కలిగేదానికి అవకాశం ఉంటుంది. దానికి 5 విషయాలే చెప్తారు: డయట్, వాకింగ్, ఆ వీడియోస్ రెగ్యులర్గా చూడమంటారు, యోగ నిద్ర అని ఒకటి, మెడిటేషన్. ఈ మెడిటేషన్ మేడమ్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ చేత మెడిటేషన్ చెప్పించడం. మేబీ వాళ్ళు ఫర్ ద పాస్ట్ 2-3 years పైనుంచి ఇక్కడ ఉన్నారు. ఇప్పుడుండే సమాజంలో శరీరానికి జబ్బులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, కానీ దీనికి జబ్బులు లేని వాళ్ళు మాత్రం ఎవరు లేరు. ఎందుకంటే కాన్స్టెంట్లీ వీఆర్ అండర్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఈ సొసైటీలో లివింగ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ బికమ్ స్ట్రెస్ఫుల్. మనిషి జీవించాలంటేనే స్ట్రెస్ఫుల్. వాడు వర్క్ చేసే దగ్గర స్ట్రెస్ ఉంటుంది, ఇంటికి వస్తే స్ట్రెస్ ఉంటుంది, రకరకాల స్ట్రెస్లు ఉంటాయి. స్ట్రెస్ పోగొట్టడానికి హ్యాపీనెస్కి మెడిసిన్స్ లేవు, అన్హ్యాపీనెస్ పోగొట్టేదానికి మెడిసిన్స్ లేవు, మనం ఆలోచించే విధానం మార్చుకునేదానికి మెడిసిన్స్ లేవు. దానికి ఒకటే ఒక సొల్యూషన్ వచ్చేసి మెడిటేషన్ చేయడం. ఆ ఉద్దేశంతో అందరికీ చెప్పించిన, మేము బాధపడడానికైనా రెడీ, కానీ దాన్ని సాల్వ్ చేసుకోవడానికి మేము రెడీ కాదు. అంటే దెబ్బలు తిని 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 ఎప్పుడో ఒకప్పుడు ఇంకా మన వల్ల కాదు, ఏం చేయాలి అన్నప్పుడు తెలుసుకొని చేస్తారేమో. అంటే అది మనిషి యొక్క నైజమేమో. మేము చదువుకున్నప్పుడు హై స్కూల్లో మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది, గజేంద్ర మోక్షం అని ఒక ఏనుగు అడవి, అక్కడ కొనలు ఉంటుంది. ఆ ఏనుగు ఎటుందంటే మదించిన ఏనుగు, దేన్ని లెక్క చేయదు, నాకంటే ఎవరు లేరని. అది ఆ సరస్సు కొలనికి పోయి గమ్మున నీళ్లు తాగేసి వచ్చేయచ్చు కదా. అక్కడ నానా తొక్కి బీభత్సం చేసి ఆ సరస్సులో ఉండే నీటిలో ఉండే జంతువులనంతా డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఒక ముసలి వచ్చి ఏనుగు కాళ్ళు పట్టుకుంటుంది. మొదట్లో ఏమనుకుంటుంది అంటే, ఇదేమింది, ఈ ముసలి నన్ను ఏం చేస్తుంది, నేను గజరాజుని, ఈ అడవినంతా నాకంటే ఎవడు లేరు అని పోరాడుతుంది. మొదట ఏందిలే అనుకుంటుంది, తర్వాత పోరాడుతుంది. పోరాడి పోరాడి పోరాడి, అంటే స్టోరీ అది, ఒక 1000 సంవత్సరాలు పోరాడుతుంది. లాస్ట్లో ఫైనల్గా అంటే ఇవన్నీ విష్ణువుకు సంబంధించిన స్టోరీస్లో వస్తుంది. అది ప్రార్థిస్తుంది, ఇది శ్రీ మహావిష్ణువు, నా పని అయిపోయింది, నువ్వు తప్పితే ఇంకెవరు నాకు దిక్కు లేదు అని చెప్తుంది. దానికి ముందు కూడా చెప్తుంది. అప్పుడు ఏంటంటే ఇంటెలిజెంట్గా చెప్తుంది, నువ్వు ఉన్నావు అనుకుంటున్నావో, ఉన్నావో లేవో నన్ను రక్షించంటది. అప్పుడు విష్ణువు రాడు. లాస్ట్లో నా పని అయిపోయింది, నువ్వు తప్పితే ఇంకెవరు నాకు రక్షణ లేదు అని పెద్దగా అరుస్తుంది. ఇంకప్పుడే బమ్మెరపోతానని ఫేమస్ పోయట్, తెలుగు జాతి గర్వించదగ్గ భాగవతం రాశాడు ఆయన. సో ఇవన్నీ హై స్కూల్లో మాకు పాఠాలు ఉండేవి. మేబీ ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు. ఆయన డిస్క్రైబ్ చేస్తాడు,
విష్ణువు ఎలా కదిలొస్తాడు అని. విష్ణువు మామూలుగా అపార సముద్రం, ఆ సముద్రంలో లక్ష్మీదేవితో ఎక్కడో ఒక సౌధంలో ఉండి ఒక హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు ఇది వినిపిస్తుంది, ఈ ఏనుగు గేంకారాలు. అప్పుడు ఒక పద్యం రాస్తాడు. ఏంది? సిరికిని చెప్పడు శంకు చక్రములు ధరించడు అంటే లక్ష్మీదేవికి చెప్పడు ఎక్కడికి పోతున్నాను అని. లేచి పరిగిస్తాడు. మామూలుగా మనం ఎక్కడికైనా పోవాలంటే మన వెహికల్ తీసుకుంటాం, కానీ విష్ణువుకి వెహికల్ వచ్చేసి గరుత్మంతుడు. గరుత్మంతుడిని కూడా ఎక్కడు, నేరుగా చెప్పులు గిప్పులు ఏం లేకుండా పరిగిస్తాడు అనమాట. వీళ్ళెవరికి అర్థం కాదు, ఏం చెప్పకుండా ఎందుకు ఇట్లా పరిగిస్తున్నాడు అని. నేరుగా వీళ్ళందరూ కూడా వెనకాల పరిగిస్తారు. తర్వాత కొలను దగ్గరికి వచ్చేసి ఆ ముసలిని ఛేదిస్తాడు. అదొక శాపం. సరే, దట్ ఇస్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో మేబీ మనిషికి ఆ స్థితి వచ్చేదాకా తెలుసుకోడేమో. ఈ మెడిటేషన్ అనేది నాకు ముందే మంచిది అని తెలుసుకొని చేస్తే పర్వాలే. మనం దెబ్బలు తిని 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 మన పని అయిపోయింది. ఇంకా ఎట్ట దీంట్లో నుంచి బయటపడాలి అంటే అందుకే ఆ స్టోరీ చెప్పింది. అంత దూరం తీసుకుపోవాల్సిన అవసరం లేదు కదా. ఆ వీడియోస్ చూడమని ఎందుకు చెప్తున్నామంటే కనీసం కాపీ చేయండి. కాపీ చేయడం అనేది ఈజియెస్ట్ థింగ్. ఆ వీడియోస్లో చాలామంది వాళ్ళ స్ట్రెస్ని ఎట్లా పోగొట్టుకున్నారు, ఏం చేశారు చెప్పుంటారు. అది తెలుసుకొని మీరు ఫాలో కావచ్చు కదా. అందువల్ల హెల్త్లో కానీ డిసీజ్లో కానీ రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే శరీరం మనసు కూడా కలిసి పనిచేసి రెండూ హెల్తీగా ఉన్నప్పుడే మనం హెల్తీగా ఉంటాం. కానీ మనకు అర్థమైన భాష ఏంటంటే మనం హెల్తీగా ఉన్నామంటే మన శరీరం ఒకటి బాగుంటే చాలు. శరీరం ఒకటి బాగుంటే అంటే సరిపోతుంది, మనసు ఎక్కడో ఉంటే. ఇప్పుడు ఈ పిల్లలు లేట్ అయిన విషయం తీసుకుంటే ఇన్ని సంవత్సరాలుగా చూసిన దాంట్లో శరీరానికంటే మనసుకే ఎక్కువ సమస్యలు పిల్లలు లేట్ అయిన. ఆ సమస్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే కుటుంబం నుంచే స్టార్ట్ అవుతుంది. భార్యాభర్తల మధ్య ఉండొచ్చు, భార్యాభర్తలు ఫ్యామిలీలో ఉండొచ్చు, లేకపోతే భార్యాభర్తలు సొసైటీకి మధ్య ఇంటరాక్షన్. ఇక్కడే మీ ఎనర్జీ అంతా పోతుంది. రోజు కాకపోయినా ఎప్పుడో బాధ కలిగినప్పుడు నీ వల్లే అని ఒకరు అనుకున్నారనుకోండి, నీ సమస్య వల్లే నాకు పిల్లలు పుట్టడం లేదని, ఇంకా అక్కడే అయిపోతుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే క్వశ్చనే లేదు. కోఆపరేషన్ కంటే కూడా కన్ఫ్రాంటేషన్ ఎప్పుడైతే ఉంటుందో మెంటలీ ది అదర్ పర్సన్ విల్ బి డౌన్. అప్పుడు పని చేయాలంటే ఎట్లా బాడీ పని చేస్తుంది. అట్లానే ఫ్యామిలీ దగ్గర నుంచి కూడా చాలా సందర్భాలు వాళ్ళకి చాలా విషయాలు తెలియదు కాబట్టి. ప్రెగ్నెన్సీ అంటే కూడా ఏదో మెడిసిన్స్ మింగితే ఏదో ఒక సర్జరీ చేసేసుకుంటే వెంటనే వచ్చేస్తుంది, రావాలి అని అనుకునే వాళ్ళు ఇంకా రాలేదు అని ఒత్తిడి పెట్టడం వల్ల వచ్చే అవకాశాన్ని తగ్గించేస్తారు. అది మన కుటుంబంలో ఉండొచ్చు, చుట్టుపక్కల వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ప్రెగ్నెన్సీ రావాలి అంటే వీటన్నిటిని మీరు ఫైట్ చేయగలగాలి. ఫైట్ చేయాలంటే ముందు అసలు భార్యాభర్తలు ఒక యూనిట్గా ఉన్నప్పుడే ఫైట్ చేయగలుగుతారు. వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే ఇంకా సమాజాన్ని ఎక్కడ ఫైట్ చేస్తారు, ఇంకా మిగతా విషయాలను ఎక్కడ ఫైట్ చేస్తారు. సో ఎప్పుడైనా కానీ మనం ఒక వార్లో దిగినప్పుడు ఇంటర్నల్గా మనం స్ట్రాంగ్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరు స్ట్రాంగ్గా ఉండాలి? భార్యాభర్తకు సంబంధించింది కాబట్టి ముందు వీళ్ళే స్ట్రాంగ్గా ఉండాలి. మనము ఎలా సాల్వ్ చేసుకోవాలి, మనం ఈ ఫోర్సెస్ అన్నింటినీ ఎట్లా హ్యాండిల్ చేయాలి, దానికోసమే ఇవన్నీ ఏర్పాటు చేసింది.
ఆ వీడియోస్ చూడమని చెప్పేది. ఈవెన్ బుక్ కూడా తీసుకొని చదవచ్చు మీరు. ప్రెగ్నెన్సీకి సంబంధించింది అయినా ప్రెగ్నెన్సీ ముందు స్టెప్లోనే ఉన్నారు మీరు. చదివినప్పుడు ఎట్లా ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ కావాలనేది తెలుస్తుంది. సో సమస్యకి పరిష్కారాలు లేకుండా అయితే ఉండవు. కాకపోతే మనకి దానికి చాలా ఓపిక కావాలా, మనల్ని మనం ఆమ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కిందకి జారిపోతుంటాం. ఎప్పుడైనా మనిషికి స్ట్రెస్ అనేది వచ్చినప్పుడు న్యాచురల్గా ఎవరైనా కానీ కుంగిపోతాం. దాన్ని ఎట్లా బయటికి రావాలి అని తెలుసుకోవడానికి ఇవన్నీ సపోర్ట్ సిస్టమ్స్. ఇప్పుడు మన పురాణాల్లో కానీ రాసిన స్టోరీస్లో కానీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఎన్నో సంవత్సరాలు మహాభారతంలో 12 సంవత్సరాలు వనవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి 13 years ఇంకా మళ్ళీ వచ్చి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు తీసుకోవాలి. రాజ్యం ఇవ్వమని అడిగితే వాళ్ళు ఇవ్వరు కాబట్టి ఇంకా యుద్ధం అనేది వస్తుంది. ఈ 13 సంవత్సరాలు కసిగా ప్రిపేర్ అయ్యి, ఎస్పెషలీ అర్జునుడు, నెక్స్ట్ మనం పోతూనే వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారో తెలియదు. వాళ్ళు ఇవ్వకపోతే మనం యుద్ధం చేయాలి. దానికి అస్త్రాలన్నింటినీ, పాశుపతాస్త్రం ఇటువంటివన్నీ తపస్సు చేసి సంపాదించిన తర్వాత కూడా యుద్ధ భూమిలోకి వచ్చిన తర్వాత ఒకసారి చూసి ఆ సైన్యాన్నంతా ఎదురుగా చూసి 13 ఏళ్ళు ఆ బాధ, కక్ష, ఆ కడుపు మంట, లేకపోతే మనకు అన్యాయం చేశారు, మన ప్రజలకు అన్యాయం చేశారు, అంత దృఢ నిశ్చయంగా ఉన్నవాడు కృష్ణుడితో ఏదేదో మాట్లాడడం మొదలు పెడతాడు. నాకు అంతా కనిపిస్తున్నారు, మా తాత కనిపిస్తున్నాడు, మా గురువు కనిపిస్తున్నాడు, నా అన్నదమ్ములు, నేను ఈ యుద్ధం చేయను, నేను భిక్ష ఎత్తుకొనైనా బతుకుతాను, అంతమందిని చంపిన తర్వాత నాకు వస్తే ఆ రాజ్యం ఎందుకు అనేదే అర్జునుని యొక్క క్వశ్చన్. దానికి ఆన్సరే భగవద్గీత మొత్తం. అంటే మనిషి స్ట్రెస్ వచ్చినప్పుడు ఎట్లా కుంగిపోతాడు అనేది, ఏం చేయాలనేది కూడా మర్చిపోయి ఏదేదో లాజిక్లు మాట్లాడినప్పుడు అప్పుడు చెప్తాడు, నువ్వు క్షత్రియుడివి, నువ్వు పిలవల యుద్ధానికి, నువ్వు యుద్ధం చేయాలని, వాడిని పోయి ఏదో నాశనం చేయాలని నువ్వు అనుకోలేదు, నిన్ను నీ ప్రజల్ని అన్యాయం చేశారు, యుద్ధానికి వాళ్లే ప్రేరేపించాలి, ఇప్పుడు నువ్వు గాంధీవం వదిలిపెట్టి నువ్వు రథం నుంచి వెళ్ళిపోతే హిస్టరీలో నువ్వు మిగిలిపోతావు ఒక నెగటివ్ మార్క్తో అని. ఇంకా హీ విల్ డిస్క్రైబ్ మనిషి యొక్క క్వాలిటీస్ ఎలా ఉండాలని. హోల్ ఆఫ్ భగవద్గీతలో మనిషి మైండ్ గురించే ఎక్కువ ఉంటుంది. టీచరు స్టూడెంట్ మధ్య డిస్కోర్స్ అది. ప్లస్ లాస్ట్లో కూడా కృష్ణుడు ఏం చెప్తాడంటే, నేను చెప్పాల్సిందంతా చెప్తున్నాను, నీ ఇష్టం, నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం నీ తీసుకుంటాడు, నువ్వు ఇది చెయ్యి అని చెప్పడు. సో దీని అన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నాను అని అంటే, మహాభారతం రాసి 1000 సంవత్సరాలు అయింది. అన్ని 1000 సంవత్సరాల్లో, 100 సంవత్సరాల్లో మనము అప్పుడు వేసుకున్నట్టు బట్టలు వేసుకుంటున్నామా? ఇప్పుడు ఎట్లా వేసుకుంటున్నాము? ఆ కాలంలో ట్రైన్స్ ఉన్నాయా? ఆ కాలంలో ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయా? మొత్తం ప్రపంచం అంతా మారిపోయింది. మరి ఇన్ని 1000 సంవత్సరాల్లో మనం ఇంత నాగరికం అయ్యి, ఎవ్రీథింగ్, ఇల్లు కట్టే దగ్గర నుంచి, మనం వ్యవసాయం చేసే దగ్గర నుంచి,
పెద్ద పెద్ద నిర్మించడం దగ్గర నుంచి అన్నీ ఎక్స్ట్రాడనరీగా ప్రోగ్రెస్ అయ్యాం, విచ్ యూ కెనాట్ ఇమాజిన్ 2000 years 3000 years బిఫోర్. బట్ 2000-3000 years లో ఏం క్యారెక్టర్స్ ఉన్నాయో అదే క్యారెక్టర్స్ ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మనుషులంతా మారిపోయి ఉండాలి కదా, చాలా రిఫైన్డ్గా ఉండాలా, చాలా మంచివాళ్ళుగా ఉండాలా, గొప్పవాళ్ళుగా ఉండాలా, ఉన్నతమైన భావాలతో ఉండాలా. ఎందుకు మారలేదు? మహాభారతంలో క్యారెక్టర్స్ తీసుకుంటే ఒక్కొక్కటి, దుర్యోధనుడు ఏదంటే వాడికి అహంకారం, అన్నీ ఉన్నాయి, అన్నీ మిగతా అన్నీ బాగున్నాయి, కానీ అహంకారంలో ఏమంటాడు, నాకు చేసే తప్పని తెలుసు అయినా నేను చేయకుండా ఉండలేను. ప్రతి క్యారెక్టర్ ఇప్పుడు ఉంది. శకుని అని ఒక క్యారెక్టర్ ఉన్నాడు, వాడు దుర్యోధనుడి పక్కనే ఉంటాడు, వాడు ఫ్రెండ్ లాగా నటిస్తూనే ఉంటాడు. వాడి ఉద్దేశం ఏంటంటే వీడిని నాశనం చేయాలని. ఆ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు కదా. అట్లా ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ దేర్. మరి ఎందుకు అందరు ధర్మరాజుల్లాగా మారలేదు ఇన్ని వేల సంవత్సరాలైనా? మిగతా వాటిలో మనం ప్రోగ్రెస్ అయ్యాం కదా. ఇప్పుడు ఎద్దుబండిలో జట్కాల్లో బోటం లేదు కదా మనం. అంటే ఫిజికల్గా వీ హ్యావ్ ప్రోగ్రెస్డ్, మెంటలీ వీఆర్ యాజ్ దే ఆర్. అప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉన్నాం. సో కాబట్టి మనకి సమస్యలన్నీ. సో ఇది ఎంతవరకు మీకు ఉపయోగం నాకు తెలియదు, బట్ కొన్ని నా ఆలోచనల్ని ఐ షేర్డ్ విత్ యూ. సో ఇవన్నీ బాగా చెయ్యండి. సో బాగా చేస్తే తప్పకుండా ముందు వెనకాల వస్తుంది. ప్లస్ టైం ఇవ్వడం ఇంకోటి ఇంపార్టెంట్.